సమర్పిస్తున్నవారు శ్రీ సాయి లక్ష్మి ఎలక్ట్రానిక్స్ అండ్ హోమ్ నీడ్స్ ప్రొప్రైటర్ కోసూరి బ్రదర్స్ మల్లాదివారి కాంప్లెక్స్ బొట్టాయిగూడెన్ రోడ్ జంగారెడ్డి. నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కోటి కోసం కోటి తిప్పలు, విన్యాసాలే వారి జీవన భృతి. సిటీ న్యూస్ ప్రత్యేక కథనం. తల్లడ దేవరపల్లి జాతీయ రహదారిపై బోల్తా పడుతున్న చెరుకు ట్రాక్టర్స్, ప్రమాదకరంగా మారుతున్న చెరుకు రవాణా. జంగారెడ్డిగూడెం రాజారాణి కళ్యాణ మండపం నందు వాలంటీర్లకు వందనం. పాల్గొన్న ప్రజాప్రతినిధులు, నాయకులు, అధికారులు. హర్యానా ప్రభుత్వాన్ని తొలగించాలని కోరుతూ జంగారెడ్డిగూడెం రైతు కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఆర్డీఓ కార్యాలయం వద్ద ధర్నా. స్కౌట్ పితామహుడు బడన్ పవల్ జన్మదినం. జంగారెడ్డిగూడెం జడ్పీ హై స్కూల్ నందు ఘనంగా జరిగిన వరల్డ్ థింకింగ్ డే. ప్రభుత్వం తీసుకువచ్చిన సంక్షేమం, అభివృద్ధి పథకాలు ప్రజల్లోకి వెళ్తున్నాయంటే దానికి కారణం వాలంటరీ వ్యవస్థయే అని ఏలూరు ఎంపీ కోటిగిరి శ్రీధర్ అన్నారు. మున్సిపల్ కమిషనర్ భవానీ ప్రసాద్ అధ్యక్షతన ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. జంగారెడ్డిగూడెం రాజారాణి కళ్యాణ మండపం నందు వాలంటీర్లకు వందనం కార్యక్రమం నిర్వహించారు. పాలకులకు అందరూ సమానమేనని, వాలంటీర్లకు చేస్తున్న వందన కార్యక్రమంలో ఒకరు తక్కువ మరొకరు ఎక్కువ కాదని, ఈ కార్యక్రమం ద్వారా వాలంటీర్లందరి గౌరవించడమేనని అన్నారు. ఉత్తమంగా పనిచేసిన వాలంటీర్లకు వివిధ పురస్కారాలను అందజేసి సత్కరించారు. ఈ కార్యక్రమంలో చింతలపూడి నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ కన్వీనర్ కంబం విజయరాజు, మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి, వైస్ చైర్మన్ ముప్పిడి వీరాంజనేయులు, కౌన్సిలర్స్, నాయకులు పాల్గొన్నారు. భారీ స్థాయిలో సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి ఆశయ సాధనకు కృషి చేస్తున్న వాలంటీర్ల సేవలను అభినందించారు. కోడి కుయ్యక ముందే వాలంటీర్లు ఇళ్లకు వెళ్లి పెన్షన్స్ ఇస్తున్నారని, ప్రజల వద్దకే వెళ్లి ప్రభుత్వ సర్టిఫికెట్స్ ఇవ్వడంపై కంబం విజయరాజు అభినందించారు. సమాజంలో వాలంటీర్లకు గుర్తింపు తెచ్చిన సీఎం జగన్మోహన్ రెడ్డి కృషిని అభినందించారు. ఈ కార్యక్రమంలో మండవల్లి సోంబాబు, సాగర్, బత్తిన చిన్న, చిటికెల అచ్చిరాజు, పిపిఎన్ చంద్రరావు, జెడ్పీటీసీ పోల్నాటి బాబ్జీ, ఎంపీపీ కొదమ జ్యోతి తదితరులు పాల్గొన్నారు. మిమ్మల్ని చూశాక నాకు నిజంగా మాట రావట్లేదు. ఇక వై నాట్ 175 అనేది నేను మర్చిపోతున్నాను. నో డౌట్ 175 అనేది మాట మాట్లాడుతున్నాను. నో డౌట్ 175. చాలా సంతోషం. నేను వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున ఒక పార్లమెంటేరియన్గా ఈ వేదిక మీద నిలబడి మీతో మాట్లాడుతున్నందుకు నిజంగా నాకు గర్వంగా ఉందని మీకు తెలియజేస్తున్నా. ముఖ్యంగా ఇంతమంది మహిళలు నేను చూస్తున్నందుకు, దాదాపు రాష్ట్రమంతా ఎక్కడికైనా 80% ఉన్నారు అని చెప్పుకుంటాం, కానీ ఈరోజు నాకు నిజంగా ఇక్కడ 80-90% వరకు మహిళలు కనిపిస్తున్నారు. ఐ థింక్ ఇట్స్ ఎ గ్రేట్ అచీవ్మెంట్ జగన్మోహన్ రెడ్డి గారు హాస్ డన్ ఫర్ అవర్ స్టేట్. ఎక్కడికి వెళ్ళినా నేను ఒకటే చెప్తుంటా, ఈరోజు గత 5 సంవత్సరాలుగా ఆ కళని ప్రతి ఆడవాళ్ళలో ఈరోజు నిజం చేశారని మీ అందరి ముందు నేను గర్వపడుతున్నాను. వైఎస్ఆర్సీపీ పార్టీతో మన ఆంధ్ర రాష్ట్రంలో, మన భారతదేశంలోనే ప్రతి తల్లిదండ్రి కూడా వాళ్ళ కొడుకుల్ని, కూతుర్ని ఒకేలాగా చదివిస్తుంటారు. కానీ వయసు వచ్చేటప్పటికి సామాజిక కారణాల వలన, సోషియో ఎకనామిక్స్ కండిషన్ వలన కూతుర్నికి టైం వచ్చినప్పుడు పెళ్లి చేసి ఎక్కడ పంపిస్తారు చెప్పండి? భర్త ఇంటికి అనుకుందాం ప్రస్తుతానికి. కానీ అక్కడికి వెళ్ళిన కండిషన్ వల్ల ఇప్పుడు దాకా ఫర్ వాట్ ఎవర్ రీజన్స్ ఆడవాళ్ళు ఎవ్వరూ కూడా ఉద్యోగ అవకాశాలు తీసుకోలేకపోతున్నారు. మీరు చదివిన చదువుకి న్యాయం చేయలేకపోయారు. మీకున్న కండిషన్స్, ఆ హౌస్ హోల్డ్ రెస్పాన్సిబిలిటీస్ వలన, లేకపోతే అక్కడ ఉన్న సోషల్ కండిషన్స్ వలన ఇళ్ళు దాటి ఉద్యోగం చేయలేకపోయారు. వ్యక్తి మీద ఆధారపడాల్సిన అవసరం ఉండకూడదు అని అది నెంబర్ 1 ఆలోచన. ఆ ఆలోచన ద్వారా ఈ 5 సంవత్సరాల పరిపాలన తర్వాత అది ఆయన కళ నిజమైందని నేను నమ్ముతున్నాను. మీ అందరూ నాతో ఒప్పుకుంటారని నేను అనుకుంటున్నాను. ఒకవేళ ఒప్పుకుంటే చేతులు ఎత్తండి. న్యాయం చేయలేకపోయారు. మీకున్న కండిషన్స్,
ఆ హౌస్ హోల్డ్ రెస్పాన్సిబిలిటీస్ వలన లేకపోతే అక్కడ ఉన్న సోషల్ కండిషన్స్ వలన చేసుకుంటున్నామంటే ఘనత మన ముఖ్యమంత్రి వారు జగన్మోహన్ రెడ్డి గారు. మన జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడి కానీ ఆసరా కానీ ఇలాంటి పథకాలు గత ప్రభుత్వంలోని ఎక్కడో వెళ్ళి నుంచొని పెన్షన్ వస్తుందో రాదో కూడా తెలియదు. మన ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు వాలంటరీ వ్యవస్థ పెట్టి పొద్దున్న 5 గంటలకే చిరునవ్వుతూ నవ్వుతూ పెన్షన్ ఇచ్చి ఎంత చక్కని కార్యక్రమం ప్రవేశపెట్టారు. అలాంటి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ మనం గెలిపించుకొని ముఖ్యమంత్రిని చేసుకోవాలని. జంగారెడ్డిగూడెం మండలం పట్టణపాలెం పంచాయతీ పరిధిలో జగనన్న కాలనీ నందు ఇంటింటికి పైప్ లైన్ కార్యక్రమం నిర్వహించారు. వైఎస్ఆర్సీపీ నాయకులు పసుపులెట్టి నాగార్జున, సర్పంచ్ పసుపులెట్టి రత్నకుమారి చేతుల మీదుగా పైప్ లైన్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. జగనన్న కాలనీ నందు ప్రతి ఇంటికి పైప్ లైన్ ద్వారా తాగునీరు ఇవ్వాలి అనేదే తమ లక్ష్యమని నాగార్జున పేర్కొన్నారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు కింజారపు అచ్చెన్నాయుడును చింతలపూడి నియోజకవర్గ ఇన్ఛార్జ్ సొంగా రోషన్ కుమార్ మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. తనకు ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగించిన అచ్చెన్నాయుడుకు కృతజ్ఞతలు తెలిపారు. టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడును ముఖ్యమంత్రి చేయడమే తన లక్ష్యంగా పనిచేయాలని ఆయన ఆశించారు. పోలవరం మండలం ఎల్ఎన్డిపేట నందు శ్రీరామచంద్రమూర్తి విగ్రహ ప్రతిష్ఠ కన్నుల పండుగగా నిర్వహించారు. ఏపీ ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు చిన్ని రామసత్యనారాయణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో వెలగా శ్రీరామ్మూర్తి, నారాయణ విశ్వేశ్వరరావు, నుదురుపాటి శ్రీనివాస్, బొమ్మ మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారిని శాలువాతో సత్కరించారు. పూజల్లో పాల్గొన్న చిన్ని రామసత్యనారాయణ మాట్లాడుతూ త్యాగానికి, ధర్మానికి, ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండే శ్రీరామచంద్రమూర్తి చరిత్ర నేటి తరం తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఉందని అన్నారు. రైతులపై కాల్పులు జరిపించిన హర్యానా ప్రభుత్వాన్ని బర్త్ ఆఫ్ చేయాలని రైతు కార్మిక సంఘాల నాయకులు పిలుపునిచ్చారు. బుధవారం హర్యానాలో రైతులపై పోలీసులు కాల్పులు జరిపి ఒకరిని చంపి వందలాది మంది రైతులను గాయపరిచిన ఘటనపై ఖండిస్తూ రైతు కార్మిక సంఘాల ఆధ్వర్యంలో జంగారెడ్డిగూడెం ఆర్డీఓ కార్యాలయం వద్ద ధర్నా చేపట్టారు. ఆర్డీఓ ఏవో సోమేశ్వరరావుకి వినతి పత్రం అందజేశారు. అనంతరం జరిగిన సభకు ఏఐకేఎంఎస్ జిల్లా నాయకులు కారం రాఘవ అధ్యక్షత వహించారు. ధర్నాను ఉద్దేశించి సిపిఐ నాయకులు జేవి రమణరాజు, ఈప్ట్ రాష్ట్ర కోశాధికారి కెవి రమణ, ఐఎఫ్టియు వ్యవసాయ కార్మిక సంఘం మండల ప్రధాన కార్యదర్శి ఎం జీవరత్నం, రైతు కూలీ సంఘం నాయకులు తలారి ప్రకాష్, జె వెంకటేశ్వరరావు, కాంగ్రెస్ కిసాన్ సెల్ నాయకులు ముప్పిడి శ్రీను తదితరులు పాల్గొన్నారు. వారిని వెంటనే శిక్షించాలి. శుభకరణ్ సింగ్ ని చంపిన వారిని వెంటనే శిక్షించాలి. ఎవరైతే శుభకరణ్ సింగ్ ని చంపిన వారిని వెంటనే శిక్షించాలి. ఎవరైతే శుభకరణ్ సింగ్ చంపిన పోలీసులపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలి. పోలీసులపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలి. జిల్లాలి రైతు సంఘాల ఐక్యత, జిల్లాలి రైతు సంఘాల ఐక్యత, జిల్లాలి రైతు సంఘాల ఐక్యత, జిల్లాలి రైతు సంఘాల ఐక్యత. రైతులపై బీజేపీ ఆర్ఎస్ఎస్ దాడులను ఖండించండి. రైతులపై బీజేపీ ఆర్ఎస్ఎస్ దాడులను ఖండించండి. రైతులపై బీజేపీ ఆర్ఎస్ఎస్ దాడులు. కేంద్ర ప్రభుత్వం 2024-25 చెరుకు క్రషింగ్ సీజన్ కు టన్ను చెరుకుకు 3,400 రూపాయలు ఎఫ్ఆర్పి ధర ప్రకటించిందని, ఈ ధర చెరుకు రైతులకు ఏమాత్రం సరిపోదని, టన్ను చెరుకుకు 5,000 రూపాయలు మద్దతు ధర ప్రకటించాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ డిమాండ్ చేశారు. గురువారం ఏలూరు అన్నే భవనంలో చెరుకు మద్దతు ధరపై ఆయన మాట్లాడారు. టన్ను చెరుకుకి ఇవాళ 13,400 రూపాయల ధరగా నిర్ణయించారు. అంటే గతంలో ఈ ధర 3,150గా టన్ను చెరుకున్నది. మరి ఈ ధరని రైతులు అంటే ప్రధానంగా రైతులు పెడుతున్న ఉత్పత్తి ఖర్చుల రీత్యా చూస్తే 5,000 రూపాయలు ఉండాల్సిన పరిస్థితి ఉన్నది. అంటే దాదాపు 1,600 రూపాయల ధర తగ్గించి కేంద్ర ప్రభుత్వం ఇవాళ చెరుకుకు సంబంధించిన రెమ్యునరేటివ్ ప్రైస్ ఏదైతే ఉందో ఆ ప్రైస్ ని అంటే ఎఫ్ఆర్పి ధరని ప్రకటించడం జరిగింది. ఈ మద్దతు ధర రైతులకు ఏమాత్రం కూడా సరిపోదు. ఇవాళ చెరుకు గిట్టుబాటు కాక చెరుకు రైతులందరూ కూడా తీపిని పండిస్తున్న చెరుకు రైతులు చేదు అనుభవాలను ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తా ఉన్నది. ప్రతి సంవత్సరం కూడా నష్టాలని మూటగట్టుకోవాల్సిన పరిస్థితి వస్తా ఉన్నది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాల వల్ల ఇవాళ చెరుకు పరిశ్రమ అంతా కూడా మూతపడిపోయిన పరిస్థితి ఉన్నది. ఇవాళ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో అటు ఆంధ్ర షుగర్కి సంబంధించిన తణుకు ఫ్యాక్టరీ కానీ ఇటీవల కాలంలో భీమడోలు షుగర్ ఫ్యాక్టరీ కానీ మూతపడ్డాయి. అంతేకాకుండా చాగల్లు షుగర్ ఫ్యాక్టరీ కూడా మూసేశారు. ఒక్క తాడవాయి షుగర్ ఫ్యాక్టరీ మాత్రమే ఉమ్మడి వెస్ట్ గోదావరి జిల్లాలో ఉన్న షుగర్ పరిశ్రమ నడుస్తూ ఉన్నది. మరి ఈ రకంగా అంటే చెరుకు విస్తీర్ణం కూడా బాగా తగ్గిపోయిన పరిస్థితి ఉన్నది. అంటే విదేశాల నుంచి షుగర్ని ఇబ్బడి ముబ్బడిగా దిగుమతి చేసుకోవడం వల్ల కూడా దేశీయంగా
చెరుకు పంటని నాశనం చేసిన పరిస్థితి ఉన్నది. అంటే ఇతనాలు ఇతర వైపు చెరుకు పంటని మళ్లించకుండా ఆ రకంగా పరిశ్రమలు ఆధునీకరించకుండా కేవలం షుగర్కి పరిమితం చేయడం, అంటే చెరుకు ఉపోత్పత్తుల ద్వారా వస్తున్న లాభాలు కూడా పక్కన పెట్టి చెరుకు పంటను నష్టాల బాట పట్టించే పద్ధతుల్లో ఇవాళ ప్రభుత్వాల యొక్క విధానాలు ఉండడం వల్ల చెరుకు. చింతలపూడి మండలం ప్రకటవరం గ్రామంలో చింతలపూడి నియోజకవర్గ స్వతంత్ర అభ్యర్థి వెంప దుర్గారావు ఆధ్వర్యంలో ఆశ్రమ హాస్పిటల్ వైద్య బృందంచే ఉచిత మెగా వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ఆర్థిక, రాజకీయ, సామాజిక రంగాల్లో వెనుకబడి ఉన్న రజకులను ఆదుకోవాల్సిన బాధ్యత అధికారుల మీద, ప్రజాప్రతినిధుల మీద ఎంతైతే ఉందని ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా రజక జనసంఘ అధ్యక్షులు చిలకలపల్లి కట్లయ్య అన్నారు. పోలవరం నియోజకవర్గం కోయిలగూడెం మండలం రాజవరం గ్రామంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రజకులకు రాజకీయ ప్రాతినిధ్యం లేకపోవడం దురదృష్టకరమైన విషయమని అన్నారు. అనంతరం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా రజక సంఘానికి అధ్యక్షురాలిగా పనిచేసి ఇటీవల పరమపదించిన లింగాల కాంతమ్మకు జిల్లా రజక సంఘం తరపున వారి ఆత్మకు శాంతి చేకూరాలని వారి సేవలను కొనియాడారు. ఆమె చిత్రపటానికి పూలదండలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా రజక సంఘం నేతలు దూలపాలెం సత్యనారాయణ, వి శ్రీనివాస్, దేవరపల్లి సుబ్బయ్య, లక్ష్మీ ప్రసన్న, రాజవరం రజక నాయకులు పల్లంట్ల రత్తయ్య, లింగాల నాగు, పాలూరి నాగేశ్వరరావు, దూరలపాటి సిద్ధయ్య తదితరులు పాల్గొన్నారు. అనంతరం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా రజక జన సంఘం అధ్యక్షులు చిలకలపల్లి కట్లయ్య, జిల్లా జాయింట్ సెక్రటరీ జువలపాలపు సత్యనారాయణ దేవరపల్లి, గోపాలపురం మండలాలలో పర్యటించారు. నల్లజర్ల మండలం గంటవారిగూడెం గ్రామంలో గల రజకుల ఊర చెరువును పరిశీలించి వారు పడుతున్న బాధలను, ఇబ్బందులను తెలుసుకున్నారు. అనంతరం జరిగిన జిల్లా కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గంటవారిగూడెం రజకుల ఊర చెరువుకు సర్వే చేయించి ఆక్రమణ తొలగించి మోటారు బోరు కల్పించాలని రజకులు పడుతున్న పలు ఇబ్బందులపై సమీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా రజక నేతలు కట్లయ్య, సత్యనారాయణతో పాటు జిల్లా రజక నేతలు విఠల్ శ్రీనివాస్, కొమ్మంటి మురళి, కడెల్లి సుబ్బయ్య, బైనగూడెం లక్ష్మీ ప్రసన్న, మడిచెర్ల నాగేశ్వరరావు, గంటవారిగూడెం సంఘం అధ్యక్షులు రాచూరి నాగేశ్వరరావు, సెక్రటరీ రాచూరి సత్యనారాయణ, గొవ్వాడ నాగేశ్వరరావు, రాచూరి సత్యనారాయణ, వెంకట్రావు, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం నియోజకవర్గం నల్లజర్ల మండలం గంటావారిగూడెం అనే గ్రామంలో గల రజకుల చెరువును పరిశీలించడానికి, అదేవిధంగా వారు గతంలో కట్టుకున్న విశ్రాంతి భవనాన్ని చూడటానికి ఇక్కడికి రావడం జరిగింది. అయితే సుమారు రజకులకు రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ఈ గ్రామంలో రజకులకు సుమారు 40 ఫ్యామిలీస్ ఆఫ్ రజకాస్ ఉన్నారు. వీళ్ళకి రజక వృత్తి చెరువుని గ్రామ పంచాయతీ వారు కేటాయించడం, అందులో వీళ్ళు వృత్తి చేసుకొని జీవిస్తున్నారు. వీళ్ళకి ముఖ్యంగా కావాల్సింది ఎలక్ట్రికల్ కనెక్షన్, బోరు, మోటారు కావాలి. ఈ విషయాన్ని ఎన్నోసార్లు గ్రామ పంచాయతీలకు అధికారులు చెప్తున్నా వీళ్ళకి న్యాయం జరగలేదు. తప్పనిసరిగా మోటారు, బోరు వీళ్ళకి వేయవలసిన బాధ్యత ఎంతైనా ప్రజాప్రతినిధుల మీద ఉంది. ఈ రాబోయే కాలంలో ప్రజాప్రతినిధులు వీళ్ళ యొక్క బాధలను గమనించి తప్పనిసరిగా ఎలక్ట్రికల్ కనెక్షన్, మోటారు, బోరు ప్రభుత్వ నియమ నిబంధనల ప్రకారంగా ఉచితంగా ఇవ్వాలనే ఆదేశాల ప్రకారంగా 75 ప్రకారంగా కూడా వీళ్ళకి ఇస్తారని మేము కోరుకుంటున్నాను. ఆర్థిక, సామాజిక, రాజకీయ రంగాల్లో వెనుకబడి ఉండి సుమారు ఈ ఉమ్మడి జిల్లాలో 2,50,000 మంది రజకులు ఉన్నారు. రాష్ట్రంలో సుమారు 25 లక్షల రజకులు ఉన్నారు. అయితే క్రితం సెన్సస్ ప్రకారంగా మొదటి స్థానంలో రజకులు యాదవులు మొదటి స్థానంలో ఉంటే రజకులు 5వ స్థానంలో ఉన్నారు. ఇంత 5వ స్థానంలో ఉన్న రజకులకు ఏ రాజకీయ పార్టీ కూడా ప్రాతినిధ్యం ఇవ్వకపోవడం దురదృష్టకరమైన విషయం. కనీసం రాబోయే ఎలక్షన్లోకి అయినా కనీసం రజకులకు నామినేటెడ్గా 2 ఎమ్మెల్సీలు, అదేవిధంగా 2 ఎమ్మెల్యే పదవులు అన్ని రాజకీయ పార్టీలు రజకులు కేటాయిస్తారని మేము కోరుకుంటున్నాము. అయితే ఈ నెల 26వ తారీఖు ఏలూరు రజక సంఘ భవనంలో మహాసభ ఏర్పాటు చేసాం. ఆ సభలో ఈస్టు, వెస్టు, అప్ టు కొవ్వూరు వరకు ఉండే గ్రామ, మండల, పట్టణ రజక సంఘాల వారు కూడా అందరూ హాజరు అవ్వాలని కోరుకుంటున్నాం. అక్కడ ప్రభుత్వం ఇచ్చిన జీవోలను అనేక చోట్ల ఇంప్లిమెంట్ అవ్వకపోవటం, రజకులను ఇబ్బంది పాలు చేయటం, రజకులు వృత్తి చేసుకున్నారే కానీ ఆ చెరువుకి అప్సెట్ ప్రైస్ వేయక ఇబ్బందులు పెడుతున్నారు. అప్సెట్ ప్రైస్ వేయనందువల్ల రజకులకు ఏమవుద్దంటే హక్కు లేకుండా పోతుంది. ఆ గ్రామ పంచాయతీ వారు ఏదో చెబుతున్నారు, వాళ్ళు ఏదో చేసుకుంటున్నారు అంటున్నారు. అది కరెక్ట్ అయిన విషయం కాదు.
నేను 2 రోజుల క్రితం 3 రోజుల క్రితం డివిజనల్ పంచాయతీ అధికారి నేను ఏలూరు శ్రీ చంద్రశేఖర్ గారితో కూడా మాట్లాడాను. ఆయన కూడా ఇన్స్ట్రక్షన్స్ ఆల్ పంచాయతీకి ఇస్తున్నారు. ఇదే విషయం కొవ్వూరు డిఎల్పిఓ అమ్మాజీ మేడం గారితో కూడా నేను మాట్లాడడం జరిగింది. జంగారెడ్డిగూడెం డిఎల్పిఓ, అదేవిధంగా డిస్ట్రిక్ట్ పంచాయతీ ఆఫీసర్ పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం, అదేవిధంగా ఏలూరు డిపిఓతో, ఈస్ట్ గోదావరి డిపిఓతో కూడా నేను మాట్లాడడం జరిగింది. అయితే తప్పనిసరిగా రజకుల యొక్క చెరువులు, రజకుల హక్కు కలిగేటట్టు ఖచ్చితంగా లీజ్ వేయాలి. లీజ్ వేయమన్నారు కదా అని వేల కొద్ది రూపాయలు వేయడానికి లేదు. ఈ మెట్ట ప్రాంతంలో ఉండే రజకులకు 1 ఎకరానికి 500 రూపాయలు లీజ్ వేయాలి. అదే కాలువ ప్రాంతం అయితే 1 ఎకరానికి 1500 రూపాయలు లీజ్ వేయాలి. అదేనా ఎకరం లోతు 7 అడుగులు 8 అడుగులు లోతు ఉన్నదానికి, అదేవిధంగా మెట్ట ప్రాంతంలో సుమారు 5 అడుగులు ఉన్నదానికి వేయాలి. ఆ వేసుకుంటూ రావాలి. ఫస్ట్గా చెరువు ఇచ్చినట్లయితే లాస్ట్ 5 ఇయర్స్ ఏముందో చూసి దాన్ని వంతాడు చేసి రజకులకు చెరువులు లీజ్ వేయాలి. అనేక గ్రామ పంచాయతీలకి ఈ విధానంలో కొత్త అయినందువల్ల వారు కొంత ఇబ్బందికర పరిస్థితి అయ్యి రజకులకు లీజు ఇవ్వలేకపోతున్నారు. ఇటీవల నేను నూజివీడు మండలం పల్లెర్లమూడు అనే గ్రామం కూడా వెళ్ళడం జరిగింది. అక్కడ కూడా నేను అబ్స్ట్రాక్ట్ చేయించి ఎఫ్డిఓతో కూడా నేను సంతకాలు పెట్టించడం జరిగింది. అదేవిధంగా వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. కోటి కోసం కోటి తిప్పలు, విన్యాసాలే వారి జీవన భృతి. సిటీ న్యూస్ ప్రత్యేక కథనం. తల్లడ దేవరపల్లి జాతీయ రహదారిపై బోల్తా పడుతున్న చెరుకు ట్రాక్టర్స్, ప్రమాదకరంగా మారుతున్న చెరుకు రవాణా. జంగారెడ్డిగూడెం రాజారాణి కళ్యాణ మండపం నందు వాలంటీర్లకు వందనం, పాల్గొన్న ప్రజాప్రతినిధులు, నాయకులు, అధికారులు. హర్యానా ప్రభుత్వాన్ని తొలగించాలని కోరుతూ జంగారెడ్డిగూడెం రైతు కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఆర్డీఓ కార్యాలయం వద్ద ధర్నా. స్కౌట్ పితామహుడు బడన్ పవల్ జన్మదినం. జంగారెడ్డిగూడెం జడ్పీ హై స్కూల్ నందు ఘనంగా జరిగిన వరల్డ్ థింకింగ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.